ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ సర్కారుపై రైతన్నలు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామన్న సర్కారు మాట తప్పడంపై మండిపడుతున్నారు. హామీలు నెరవేర్చని సర్కారుకు ఓట్లేవేయమంటున్న జగిత్యాల రైతులతో మా ప్రతినిధి సందీప్ రావు ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు ముందు వరి ధాన్యం ప్రతి పంటకు ప్రతి ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ చెల్లిస్తా అని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. ఇప్పుడు కేవలము సన్న బియ్యానికి మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా నిన్న క్లియర్గా మంత్రులు కేవలం 500 రూపాయలు బోనస్ కేవలము సన్న వడ్లకు సన్న బియ్యానికి మాత్రమే ఇస్తామని చెప్పారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలము 20%కు లోపే 20% నుంచి 30% లోపు మాత్రమే సన్న బియ్యం పండిస్తారు. ఈ క్రమంలో మాట మార్చిన సర్కార్పై రైతులను తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పంట కొనుగోలు పూర్తి స్థాయిలో లేదు, అలాగే ఒక్కొక్క పంట కొనుగోలు చేసిన చోట దాదాపు కొనుగోలు చేసే ప్రయత్నంలో దాదాపు 30 రోజుల నుంచి 40 రోజుల సమయం తీసుకుంటోంది. కాంట పెట్టిన తర్వాత కూడా వాటిని లారీలో తరలించేందుకు మరొక కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో రైతన్నలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాం. జగిత్యాల జిల్లా వంజరపల్లి గ్రామంలో ఉన్నాం. మరి ఇక్కడ రైతన్నలు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మరి మీరు ఏం పంట పండించారు? ఇప్పుడు సన్న బియ్యానికి బోనస్ ఇస్తానని మొన్న అన్ని పంటలకు ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు ఏం లేదని మాట మార్చారు, ఏమంటారు? మేము పండించేది ప్రతి ఒక్క రైతు ఈ విలేజ్లలో ఉండేది సన్నకారు రైతులు ఉంటారు కాబట్టి మినిమం మూడు నుంచి వెళ్ళి 2.5 ఎకరాలు ఉంటుంది కాబట్టి ఆ 2.5 ఎకరాలల్లో 2 ఎకరాలు దొడ్డు అడ్లు పెడతారు. 20 గుంటలు సన్నప్రకం పెట్టి ఆ సన్నప్రకాన్ని పొట్టకుంచుకునే రైతు తప్ప అమ్మే రైతు చాలా తక్కువ ఉంటారు. దానికి ఇది మాట్లాడే ప్రభుత్వం ఇది సరైన నిర్ణయం కాదు. ఈ బోనస్ ఇచ్చేది దొడ్డడ్లకి ఇవ్వాలి, సన్నపడ్లకి ఇవ్వాలి. ప్రతి రైతుకు బోనస్ అనేది ఇస్తే ప్రతి రైతుకు ఉపాధి కల్పించి దానికి తోడ్పడి అభివృద్ధి చేసి రైతును ముందడికి తోలుకుపోయినట్టు ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తున్నాం. ఎలక్షన్ల ముందు 500 బోనస్ అన్ని పంటలకు ఇస్తాను ప్రకటించింది కదా మరి రేవంత్ రెడ్డి, మరి ఇప్పుడు అంటుండు. ఈ మాట మార్చిన ప్రభుత్వాన్ని మేము రోడ్డు మీద నిలదీస్తున్నాం. ఏకదాటిగా నిర్ణయించి ఖండించే రైతులం కాబట్టి ఉమ్మడిగా మేము మాట్లాడుతున్నాం. మొన్నటి వరకు ఎట్లుండే వాటర్ ఫెసిలిటీ, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు నీళ్ళ కరువు, కరెంటు కరువు అనేది రైతుల వ్యతిరేకత వచ్చింది. రైతులకు తెలుసు కాబట్టి ఆ ప్రతి ఒక్క రైతు ఇలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. అన్న, మరి ఏంది 500 బోనస్ మీకు వచ్చిందా? మాకు డబ్బులు రాలే. వాళ్ళు ప్రకటిస్తా అన్నారు కానీ ప్రకటిస్తా అన్నారు. మళ్ళా నిన్న టీవీలో మాట్లాడి సన్నపేటికి ఇస్తా దొడ్డిటికి లేవనే మాట మంచి కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు కరెంటు లేదు, నీళ్లు లేవు, ఎన్నోసార్లు కరెంటు పోతుంది. వచ్చిందన్న మీకు బోనస్ ఇస్తాను? రాలేదు, బోనస్ రాలేదు. మేము పెట్టేటి దొడ్డు వాట్లు 1 ఎకరం సన్నపాట్లు పెడతాం. అది వానకాలం పెడతాం. 1 ఎకరం పెడితే ఆ ఎకరం సన్నపాట్లకు బోనస్ ఇస్తాంటే దొడ్డర్లకు వాళ్ళు ఇస్తారట. దొడ్డర్లకు కూడా ఇవ్వాలి. ఫస్ట్ దొడ్డర్లకు ఇస్తానకనే రైతులన్నీ పొలాలు చేసిరి. మళ్ళీ కరెంటు కూడా మధ్యాహ్నం ఊకే కట్ అవుతుంది. నిన్న పొద్దుంతా కరెంటే లేదు. సిలిండర్ బుడ్డి కూడా 900 తీసుకుంటాడు. 920 రూపాయలు. కొత్త పింఛన్ అతలేవు, ఏవి అతలేవు. అన్ని ఇవి ఎత్తా 6-7 హామీలు ఇచ్చినా ఏవి వేయకనే పాయి. ఎటుకుడు గెలిచినా అన్ని అక్కడనే ఉన్నాయి. మాకు అన్ని వేయాలి. బస్ ఇస్తుందా? మాకు మామూలు బస్సు లేదు. మాకు ఆటో కిరాయి 20 రూపాయలు, ఫోన్ 20, రాని 20 జయించాలి పోతే. మళ్ళీ 6-7 ఎక్కడెక్క ఆటో జరగదు. మాకు ఇబ్బంది ఉన్నది మా ఊరుకు. ఏది లేదు మా ఊళ్ళో. అన్ని మీ ప్రభుత్వం అన్నీ అమలు చేస్తున్నారు. ఏది చూతా ఈ వరకు అమలు చేయలే. సిలిండర్ బుడ్డికి సారు మీరు 920 తీసుకుంటుర్రు. సగం మందికి అందులో బ్యాంకులలో పడతలేవు. మీరు 500 రూపాయలు అమలు చేస్తున్నారు. అదే చేయాలి. మీకు మళ్ళీ ఎందుకు 920 తీసుకుంటే ఎందుకు సార్? మీరు అదే 520 తీసుకుని బుడ్డి ఎత్తి అయిపోద్ది కదా. మళ్ళీ బ్యాంకులలో లేచుడు ఇవన్నీ డ్రామాలు ఎందుకు? రాలే 920 ఇప్పుడు తీసుకోండు. 920 కరెంటు బిల్లు ఒక కరెంటు బిల్ అయితే ఒక్కొక్కరికి అయితే లేదు. పంట పండితే 500 బోనస్ ఇస్తాను. 500 ఇయ్యలేదు, బోనస్ లేదు, ఏం లేదు. అట్లా బిడ్డ లేదు, మా ఊరికి ఏది లేదు. అన్ని అట్లే ఉండే ఎక్కడెక్కడ పెండింగ్లో. పింఛన్లు లేవు, కొత్త పింఛన్లు. కరెంట్ లేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు ఆనకాలం రాందే అది బోనస్ ఇక ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు దేశానికి ఇచ్చేది కదా. అందరం దొడ్డట్లు పెట్టుకుంటాం. ఇప్పుడు మళ్ళీ వచ్చే పంటకు సన్నపాట్లు పెట్టుకుంటాం. ఇప్పుడే రాంది, అప్పటికి ఎట్లా వస్తాయి బోనస్? ఇప్పుడు వచ్చేది కదా బోనసు. పింఛన్ ఎంత పడుతుంది? 2000 కేసీఆర్ ఇచ్చిన 2000 పడుతున్నాయి మాకు. మొన్న కొత్త పింఛన్ రాలేదు. మా భర్తకు 3 ఏళ్ళే ఆతం వచ్చి కొన్నిసారి అప్లై చేసిన ₹1 రాలేదు. మొత్తంగా ఈ ఒక్క గ్రామంలో మనం కరెంటు కష్టాలతో పాటు ఆర్టీసీ బస్సు ఇప్పటి వరకు లేదు. అలాగే
రైతులకు బోనస్ ఇస్తామన్న ప్రకటన ఉత్తి మాటనే. ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్లో ఓట్లు కూడా వేయమని మహిళలతో పాటు స్థానిక రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బోనస్ అన్ని పంటలకు ఇస్తాము, సన్నవడ్లు దొడ్లు వడ్లను చెప్పకుండా ఇప్పుడు ఇరకాటంలో పెట్టి కేవలం సన్నవడ్లకు ఇస్తామని చెప్పడము ఖచ్చితంగా రైతులను మోసం చేయడమే. అలాగే మనం వడ్ల సమస్యతో పాటు అలాగే ఇప్పటి వరకు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. దాదాపు ఆటోల కోసం కొన్ని గంటల పాటు వేచి చూసే పరిస్థితి. 20 రూపాయలు 30 రూపాయల బస్ ఛార్జ్ ఆటో ఛార్జ్ తోటి వెళ్లాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఆటోలు ఉంటాయో, అర్ధరాత్రి అపరాత్రో ఎమర్జెన్సీ ఉంటే ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ బుడ్డి పథకము అటే పోయింది. ఈ రకంగా వీరంతా మహిళలు అలాగే స్థానిక రైతులైతే వారి ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సర్కారుకు ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.